నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రాజకీయాలు ఇప్పుడు వేడెక్కాయి. అంకాపూర్ గ్రామంలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతల స్కూటీలు ఎత్తుకుపోండి అంటూ రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా ప్రతి సవాళ్లు చేసుకున్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఎన్నికల హామీలపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానంటున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ, ఇటు వాల్ పోస్టర్లు, అదేవిధంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇప్పటికీ వీడియో సందేశం ఇచ్చిన పరిస్థితి, యుద్ధానికి సిద్ధమంటూ చెప్పిన పరిస్థితి. మనతో పాటు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ వివాదానికి గల కారణాలు ఏంటి? ఈ వివాదానికి నిజామాబాద్లో పేద విద్యార్థులు, సామాన్య విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంటు గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం పేద పిల్లల చదువుకు సంబంధించి ఉన్నత విద్యకు చదువుకోలేకపోతున్నారు, ఉద్యోగాలు చేయలేకపోతున్నారు, వాళ్ళ సర్టిఫికెట్లు కాలేజీలలో ఉన్నాయి. రెండోది, ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఎన్నిసార్లు మొరబెట్టుకున్నాము ప్రభుత్వాన్ని, అసెంబ్లీలో, బయట వేదికల ద్వారా, ఇంకా ప్రభుత్వం దిగచ్చట్లేదు. 8 లక్షల కోట్ల బడ్జెట్ అయిపోయింది, 4 లక్షల కోట్ల అప్పు అయిపోయింది, 1 లక్ష కోట్ల భూమి అమ్మిండ్రు. 13 లక్షల కోట్లల్లో పేద బిడ్డల ఫీజు ఎందుకు రానేది మా ప్రశ్న. రెండోది, ఈరోజు మేము ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 2.5 సంవత్సరాల నుంచి ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఇంకా ప్రజా సమస్యల పట్ల ప్రశ్నించాల్సిన భారతీయ జనతా పార్టీ ఆ రోజు విద్యార్థుల సభలో ఆ పేద విద్యార్థుల సమస్యల పట్ల ప్రశ్నించడం జరిగింది. ఈ రకంగా వాళ్ళు ప్రతిస్పందిస్తున్నారు. ఒకవేళ మీ ద్వారా చెప్తున్నాను, మేమే పిలిపిస్తే మీరు ఎక్కడ ఉంటారా? మేమే పిలిపిస్తే, ఒకవేళ మేమే పిలిపిస్తే 119 నియోజకవర్గాలలో ఒక్కడు కూడా కాంగ్రెస్ నాయకుడు బయట కాలు పెట్టరా? అత్తలు 4,000 గురించి రోకలను పట్టారు, కోడళ్ళు 2,500 గురించి రోకలు దుడ్లు పట్టుకున్నారు. మీ గురించి ఎప్పుడు ఇస్తారు? అత్తకు 4,000 ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి? కోడలకు 2,000 ఒక్కటి అడుగుతూనే గింత పులిగా. అబ్బా, రాసి పెట్టుకోండి, ఎక్కడ ఒక్కదాన్ని కూడా వదలం, ప్రతిదీ లెక్కుంది, రాసి పెట్టినాం. అవసరమైతే మీ కాంగ్రెస్ నాయకుల దగ్గరనే వసూలు చేస్తాం. అంటే ముఖ్యంగా చెప్పండి, బీజేపీ కార్యకర్తలు కూడా ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని వాళ్ళు ఇంటి ముట్టడికి పిలిపించిన పరిస్థితి. అదే దాని గురించే కరెక్టే. వాళ్ళు అది ఈరోజు స్వాగతించింది నేనే, సంతోషం. ముఖ్యంగా ప్రజలు తిరస్కరించినోడు, ప్రజలు అసహించుకున్నోళ్ళు, 2 సార్లు ఓడగొట్టినోళ్ళు, ఎటువంటి రాజ్యాంగబద్ధ హోదా లేని వాళ్ళు, ఈ చిల్లరమల రాజకీయాలకు ఒక పిలుపు మాత్రం మంచిదే. ఈ పిలుపు ఇప్పుడు మాకు ఒక ఊపిరి. తెలంగాణ ప్రజలకు 119 నియోజకవర్గం వరకు ఏమి వాగ్దానాలు చేశారు, ఏమి చేశారని అడగడానికి. ఓకే, నేను చేసిన 2 వాగ్దానాలు, రైట్, నిజం. వాళ్ళ అన్న దాంట్లో తప్పేం లేదు. దాన్ని ఇప్పటికీ 100 వేదికల ద్వారా చెప్పాను, దాంట్లో నేను వెనకడ వేయట్లేదు. నేను చెప్పాను ఎన్నికల ప్రచారంలో భాగంగా, అప్పుడున్న ఒక దుర్మార్గమైన ప్రభుత్వం, కుటుంబ పాలన, కుంభకోణాల పాలన, అవినీతి పాలన, అరాచక పాలన రాజ్యమేలుతున్న సమయంలో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ అని, 3 ఎకరాల భూమి అని, ఇంటికి ఒక ఉద్యోగం అని, KG to PG విద్య అని, దళితుడు ముఖ్యమంత్రి అని అడ్డంగా అబద్ధాలు ఆడిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఇల్లు కట్టియాలంటే వాళ్ళ ఉన్న ఆవేదన, వాళ్ళ బాధ, 10 సంవత్సరాల నుంచి ఇల్లు బాధ చెప్పాను. ఒకవేళ నాకు ఓటేస్తే, ఒకవేళ నన్ను గెలిపిస్తే, నేను గెలవగానే సంవత్సరం లోపల అరువులందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. ఒకవేళ ప్రభుత్వం కట్టియకపోతే నేను స్వంతంగా ఊరుకు 10 ఇల్లు కట్టిస్తానని నిజం. నేను గెలవగానే తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిని కలిశాను. నువ్వు కడతావా, నన్ను కట్టియమంటావా? నువ్వు కడతావా, నన్ను కట్టమంటావా అంటే, రేవంత్ రెడ్డి గారు, శాసనసభ గారు, మీ ఢిల్లీలో పెండింగ్ ఉంది ఫైలు, మీ ప్రధానమంత్రి, మీ కేంద్ర ప్రభుత్వం నొప్పించి నిధులు ఇప్పియండి అంటే, అప్పుడు నేను ఒప్పించి నిధులు ఇప్పించాను. నిధులు ఇప్పించే ఈరోజు 800 ఊరుకు 10 ఇళ్ళకు బదులు ఊరుకు 50 ఇళ్ళు కట్టించాను. ఇంకా 3,000 ఇళ్ళు ఈ సంవత్సరం కట్టిస్తున్నాను. ఆ వాగ్దానం పూర్తి చేసుకున్నాను. ఒకటి. రెండోది, 1 రూపాయికే వైద్యం, బస్, రైట్. మాది హైదరాబాద్లో అప్పుడు ఉండేది, ఇక్కడ కూడా అవసరమైతే పెడతామని చెప్పాం. కానీ మేము గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ వచ్చి, కన్సల్టేషన్ సార్ మేము చేస్తాం, మీ అందుకు మీరు ఒక 4 డాక్టర్లు పెడతారు కానీ మేము 200 మంది డాక్టర్లు ఉన్నాం ఇక్కడ అని వాళ్ళు ఆ రకంగా నాకు సహకరించారు. రెండోది, ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చింది, ఇంకా నాకు లక్షల కోట్ల పవర్ ఉన్న పెన్నుని ఇచ్చారు కాబట్టి ఈరోజు కోట్ల రూపాయల ట్రీట్మెంట్లో చేపిస్తున్నాను ఎల్ఓసి ద్వారా. కాబట్టి ఇంకా అది అవసరం లేదు.
ఫైనల్గా చెప్పండి, ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పుడున్న హైటెన్షన్ వాతావరణంలో ప్రజలకు అంటే ఈ గొడవల వల్ల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అసలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటే కదా ఆర్మూర్లో ఉనికి దాటుకోవడానికి. రెండోది వాళ్ళ మధ్యన వర్గ విభేదాలు, ఎవరికి సీట్ వస్తుందో ఎవరికి బీఫామ్ వస్తుందో తెలియక కొట్లాడే టైంలో ఒక ఉనికి చాటుకోవడానికి ఒక పిల్ల చేష్ట చేసిందే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్. ఒకవేళ మీ మధ్యన ఏమన్నా మీకు సీట్ రాకపోతే మీ మధ్యన గొడవలు పెట్టుకోండి, కానీ ఈ రకంగా కరెక్ట్ కాదు. ఆరుమూరు ప్రశాంత వాతావరణం ఉంది, ప్రశాంతంగా ఉంచండి. నేనే చెప్పాను, ఎక్కడన్నా శాంతి భద్రత విఘాతం కలిగిస్తే ఇప్పుడు బతుకుతారేమో అధికార పార్టీ మున్సిపల్, తర్వాత అందరినీ రాజమండ్రికి జైలుకి పంపించే బాధ్యత నాది. అది ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్తా ఉంది. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అయితే ఆర్మూర్ నియోజకవర్గంలో తాను చేసినట్టు అభివృద్ధి పైన తాను చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉనికి చాటేందుకే యొక్క ఇల్లు ముట్టడనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఈ విషయంలో భయపడేది లేదు, వచ్చే ప్రభుత్వం మాదే అంటూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితిని కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్ ప్రైమ్ న్యూస్ నిజామాబాద్ నుండి.